ఇంట్లో కాఫీ చేయమని అడిగారు. నేనైతే చాలా ఎక్కువ క్వాంటిటీ అయితే నానబెట్టేసాను. సో, అవైతే ఒక బౌల్‌లో తీసి పక్కనైతే పెట్టుకున్నాను. ఎంత చేయాలో అంత చేసి, ఈ బౌల్‌లో ఉన్నవైతే నాకు ఐడియా ఏం తట్టలేదు. ఈవినింగ్ స్నాక్స్ ఎలాగైనా కావాలని చెప్పి ఇలా ట్రై చేశాను. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ అక్షయ. ఈ టిక్కా ప్రిపరేషన్‌లోకైతే వెళ్ళిపోదాం. సింపులేనండి. అప్పుడప్పుడు కాబులి టిక్కా తీసుకుంటే హెల్త్‌కి చాలా మంచిది. ఆ ఉడకబెట్టినవి ఇలా పేస్ట్‌లాగా అంటే మరీ అంత మెత్తగా కాకుండా కచ్చా కచ్చాగా పెట్టేసి నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఇంట్లో కరివేపాకు అయితే ఉంటుంది. కొత్తిమీర లేకపోయిన వాళ్ళకి కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. టేస్టీ కోసం కొంచెం చాట్ మసాలా, సరిపడా ఉప్పు, నెక్స్ట్ కొంచెం కారం వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి అది అవాయిడ్ చేశాను. కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఒక స్పూన్ వరకు మనం శనగపిండిని అయితే యాడ్ చేసుకొని, ఒక స్పూను బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకొని, కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటే జీర్ణం బాగా అవుతుంది. కాబులి శనగలు కొంచెం ఫుడ్ మందం కాబట్టి మనం జీర్ణం కోసం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని, ఇంకొంచెం టేస్టీ పెరగాలంటే కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ ఆ కాబులి పేస్ట్‌కి పట్టాలండి. పట్టిన తర్వాత మనం వీలైతే మనకి ఇంకా కొంచెం పొడి పొడిగా అనిపిస్తే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవచ్చు. ఏం పర్వాలేదు. ఆయిల్ వేసుకొని కొంచెం కలుపుకొని దాని తర్వాత సేపుల్లా చేసుకొని స్టవ్‌నైతే వెలిగించుకొని పెనం పెట్టి, పెనం వేడైన తర్వాత ఆయిల్ పోసుకొని పెనానికి నెక్స్ట్ ఒక్కొక్కటి ఇలా షేపుల్లా చేసుకొని రౌండ్ షేపుల్లా చేసుకొని మనం పెనం వేడైన తర్వాత ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత వాటి మీద కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే ఏంటంటే ఇంకొంచెం బాగా వేగుతాయి. ఒక సైడ్ నుంచి వేసుకోవచ్చు. ఆ మిడిల్‌లో ఈ సైడ్‌లో అంతా వేసుకొని అదొక 5 మినిట్స్ బాగా వేగిన తర్వాతే మనం తిప్పుకోవాలి. అప్పుడప్పుడు కాబులి శనగలు మనం ఎక్కువగా క్వాంటిటీ వేసేస్తాం. కొంతమందికైతే ఎంత వేయాలో, ఎంత వేయకూడదో తెలీదు. అలాంటి వారిలో నేను ఒకదాన్ని. ఆ రోజే అలా అయ్యింది. లేకపోతే నేను చాలా జాగ్రత్తగా తక్కువగానే వేస్తాను. ఇంట్లో తక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువైపోయాయని చెప్పి ఆ రోజు ఆ బౌల్‌లో పక్కకు తీసి పెట్టి ఇలా అయితే స్నాక్స్ కోసం ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. బాబు గూడా తిన్నాడు. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఇలాంటివి చేసి ఈవినింగ్ పెడితే చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి హెల్త్‌కి గూడా మంచిది. ఈ రోజుల్లో పిల్లలేంటంటే బయట ఫుడ్‌కి గూడా బాగా అలవాటు పడిపోయారు. మనం అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. నేను చేస్తుంటే మా బాబు పక్కనే ఉన్నాడు. అమ్మ ఎప్పుడిస్తావు? అమ్మ ఎప్పుడిస్తావు? అని చిన్న బాబోడు. 5 ఇయర్స్ ఓల్డ్. వేసిన వెంటనే వాడికి వేగిన తర్వాత వెంటనే వాడికి ఒక ప్లేట్‌లో వేసి ఇచ్చాను. ఇష్టంగా తిన్నాడు. నాన్న బావుందా? అంటే ఆ! బాగుందమ్మా అని అన్నాడు. అప్పుడప్పుడు మనం ఇలా ట్రై చేస్తూ ఉంటే మనకి ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. నెక్స్ట్ మన హెల్త్‌కి గూడా చాలా మంచిది. చూస్తున్నారు గదా! ఒక సైడ్ అయితే వేగిపోయాయి. ఇంకో సైడ్ గూడా వేగించుకొని ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తీసుకోవడమే అంతేనండి. మీకు ఈ రెసిపీ నచ్చుతుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుంటాను. నేను మీ లక్ష్మీ అక్షయ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.